హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపించినట్లయితే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అందులో రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది స్పీడ్గా పెడుతూ ఉంటాము. తాజా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో 40 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, మరో 10 ఉద్యోగాలను ట్రాన్స్ఫర్స్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 50 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో మార్చి 17 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లికెంట్స్ అప్లై చేస్తారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏప్రిల్ 16వ తేదీని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్, ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్స్ ఇవన్నీ కూడా ఏప్రిల్ 22వ తేదీన డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూస్తే, ఈ నోటిఫికేషన్ అనేది అమరావతిలో ఉన్నటువంటి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడుదల చేయడం జరిగింది. జూనియర్ డివిజన్లో సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. టోటల్గా 50 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 77,840 నుంచి 1,36,520 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్ కూడా కలుపుకొని దాదాపుగా 90,000కు పైగానే శాలరీ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఈ ఉద్యోగాలకి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 17 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మీరు మార్చి 17వ తేదీలోపే పే చేయాల్సి ఉంటుంది. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్వాలిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. లాలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ట్రాన్స్ఫర్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అవి అవసరం లేదు కాబట్టి నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పట్లేదు. ఎవరికైతే క్వాలిఫికేషన్ పరంగా అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 1, 2025 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఏళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టేటువంటి క్యాండిడేట్స్ తాము అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 100 మార్కులకి 100 ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 40% అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ అనేది 1:10 రేషియోలో చేసి తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్లో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో సివిల్ లాసు, పేపర్ 2లో క్రిమినల్ లాసు, పేపర్ 3లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఎస్ఐ రైటింగ్కి సంబంధించి చూసుకుంటే 25 మార్క్స్ వస్తాయి. అలాగే లీగల్ సబ్జెక్ట్ నుంచి 75 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ప్రశ్నల విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీషు, ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వీళ్ళు నెక్స్ట్ వైవా వాయిస్కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. వైవా వాయిస్ అనేది 50 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ అనేది 1:3 రేషియోలో మనకి
మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే 1500 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ 750 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లొకేషన్స్లో మనకి పరీక్షా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తారు. అప్లై చేసేటప్పుడే అభ్యర్థులు ఏవైనా 3 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అవకాశాన్ని బట్టి అందులో ఉన్నటువంటి ఒక సెంటర్ని వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.